రే మంచిలో తవ్వు. అది కదే బాగా తవ్వు. మెల్లగా బస్సు తలగ దెబ్బ తలితే గుట్లోడి పోతాయి. రే బుచ్చిగా, ఇప్పుడు నాకు ఈ గెటప్ అవసరం ఉంటావారా? నేను ఎవ్వరూ కనిపెట్టకూడదు, అందుకే. అది ఓకే అబ్బాయి, అందుకని నన్ను కమలసల్లా చేయాలా ఏంటి? ఒక్క వస్తుంది. ఏదైనా లుంగి ఏంట్రా గాలి ఆడతలేదు? అడుగుతున్నారుగా, ఇయ్యరా. చెప్పు తెగుద్ది బుచ్చిగా. విన్నారా? ఏ మంగరాజు, ఎంత పెద్ద బాడీ బిల్డర్వే, నీకే బాడీలు ఇచ్చారు చూడు. పిల్లిగడ్డం ఒక్క గుక్కల మొత్తం తాగేసిండు పిల్లిగడ్డముడు. ఆడికంత సీన్ లేదు మంగరాజు, చిన్నబ్బులు తాగింది ఆరం చూసే. ఏంటి ఆరెంజ్ జ్యూసా? అందుకే నాకు చెక్కలేదు. చిన్నబ్బులు ఏంట్రా అలా భయపడుతున్నా? అదెవరు? మన ఫ్యామిలీయే కదా, భయమైంది. దీన్నే మరగతమని అంటారు. చిన్నబ్బులు మర్రకతమణి అట. తమ్ముడు ఏంటి? నువ్వు ఇది ఫోటో మాత్రం చూసావు, కానీ దీన్ని మేము ముట్టుకోవటం వల్ల మా ఫోటోలకే దండలేశారని మాతోనే చెప్తున్నావా? అవును కదా. ఈ మరకతమణి ముట్టుకున్న అంతమంది ఒకే బండి గుద్ది చచ్చారని ఈ బుక్ లో రాసిందే. ఆ బండి ఏంటి, దాని నెంబర్ అంతా, ఇదంతా తెలిస్తే మేము సేఫ్ అయిపోవచ్చు కదా. బుచ్చిగా, నేను చచ్చిపోయింది కూడా నాకు జ్ఞాపకం లేదా బాయ్? మేము బండి కొద్దడం వల్లే చచ్చిపోయామని నువ్వు చెప్తేనే మాకు తెలిసింది. సూపర్. ఏరా బా, నీకేమైనా గుర్తుందేంటి? అంటే మనం చచ్చిపోయినామా? గట్టిగా నవ్వరా, గుర్తులు అయిపోతాయి. మెంటల్ గా లేక గట్ల నవ్వుతున్నావురా. సరే సరే, ముందు ఇది చదవండి. మరకతమణి పురావస్తు శాఖ వశమైనది. ఇప్పుడు మరకతమణి ఎక్కడుందో ఇదిగో వీడొక్కరికే తెలుసు. పేరు పాండురంగ. వీడిని ఎత్తుకొచ్చామంటే మరకతమణినే మనం ఎత్తుకొచ్చినట్టు. కానీ మనము పోలీసులకు మాత్రం తెలియకూడదు. దానికి మనందరం ట్వింకిల్ మనుషులుగా మారాలి. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ట్వింకిల్ ఇందులోకి లాగుతున్నాం? రే, ట్వింకిల్ పేరు చెప్తే పోలీసులు పట్టించుకోరా, అదే మనకి సేఫ్. ట్వింకిల్ అంటే అంత తోపు కదా? తోపా? కోట్ సూట్, బాడీ గార్డ్స్, స్పీకర్ ఫోన్, జిగా వర్డ్స్, ట్వింకిల్ అన్న మాట వింటే ఎవడైనా నిజంగా కలిసిందే. ఓ హలో, ఎవరండి? ఏంటిది? కోటు సూటు వేసుకొని నుంచున్నా ఎవరో తెలియట్లేదా? తెలియట్లేదే. ఇప్పుడు అర్థం అవుద్దనుకుంటా. అర్థమైందండి. ఏం అర్థమైంది? స్పీకర్ అని అర్థమైంది. సరిపోయింది. ఆడుకోద్దు ఆఫీసర్. ఇందులో వచ్చే వాయిస్ వినండి. హలో, నేను ట్వింకిల్ రామనాథన్ స్పీకింగ్. ట్వింకిల్ రామనాథమా? ఏదైనా ప్లే స్కూల్ ఓనర్ ఆయన? చచ్చింది గొర్రె. మరి ఏంటారు సిటీలోనే పెద్ద దాదాటగా ఆడు తెలియదా నీకు? దాదావరా? నాకు తెలియదండి అయ్యా. ఈడి నుంచి నిజం తెలుసుకోవడానికి అనవసరంగా సూటు బూటు వేసాం. ఏది అడిగినా గానీ తెలియదు అంటాడు బట్టబుర్రాడు. అదంతా వదిలేయండి. మా బాస్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, వినండి. చెప్పండి రామనాథం. ఇగో మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇయ్యలేదనుకో ఖాళీ పీలి మీ ఇంట్లో ఓ డెడ్ బాడీ లేస మరకటమని ఎక్కడుంది కాయ బోలో. ఎవరికి తెలియదు అనుకున్న విషయం వీళ్ళకైనా తెలిసిపోయింది. మరకతమనా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదే. అదే ఓ బట్టటానికాయ, నీ పెళ్ళం గుర్తుండా లేదా? ఈ పిసికి సంపుట గప్ప నుండి టైం అంతా వేస్ట్ చేస్తున్నావు రాని చెప్ప.
ఇప్పుడు ఎందుకురా దాన్ని గుర్తు చేస్తున్నావు దొంగ చత్రుడా? మరగతమ్మనా అది కీసరగుట్ట పోస్ట్ ఆఫీస్ లో ఉందండి. మరగత మణిని ఆ డబ్బా పోస్ట్ ఆఫీస్ లో దాచిపెట్టావా? ఆ డబ్బా పోస్ట్ ఆఫీస్ లో దాచాను కనుక ఇంతవరకు దాన్ని ఎవరు టచ్ చేయలేదు. పట్టతలేన బ్రెయిన్ ఉందిరా. ఏ మిస్టర్ ట్వింకిల్, ఆ పోస్ట్ ఆఫీస్ లోపల ఒక చోట చాలా షీల్డ్స్ పెట్టుంటాయి. ఆ షీల్డ్స్ లో ఒక షీల్డ్ వెనుక ఒక తాళ చెవి దాచి ఉంటుంది. ఎందుకు లేట్ అయ్యి? ఆ తాళ చెవి తీసుకొచ్చి పోస్ట్ మాస్టర్ టేబుల్లో ఉన్న రహస్య కీహోల్ని పెడితే టేబుల్ పైభాగం ఓపెన్ అవుతుంది. అందులో ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లో మరకతం ఉంది. ఏరా బుచ్చిగా దీన్ని ముట్టుకోవాలనిపించట్లా? వద్దు మావయ్య, నాకు ఇంకా ఆశ ఉంది బతకాలని. నువ్వు ముట్టుకున్నావుగా అచ్చాలి మావయ్య. రేయ్, ఇక మా మావయ్యని మర్యాద లేకుండా మాట్లాడకూడదు. ఇప్పుడు మనం 10 కోట్లకు అధిపతి అవ్వడానికి కారణం మా మావయ్య కదరా. మావయ్య, ఆ? ఈ గుడి కట్టాలా చర్చి కట్టాలా చెప్పు. బీచ్ లో ముగ్గురికి విగ్రహాలు కట్టి ఫిక్స్ అయిపో. ఓకే. ఓవర్ గా లేదు. ఏ? దీనికి స్కెచ్ చేసిన దగ్గర నుంచి పాండురంగని కిడ్నాప్ చేసినంత వరకు అంతా చేసింది నేను. చివరికి మీ మామయ్య చెయ్యట్టి తీసేసాడంటే క్రెడిట్ మొత్తం ఆయనకి ఇచ్చేస్తావా? పొరలే. తమ్ముడు, ఇలా చూడు, చెయ్యట్టు తీయడం అంటే అనుకున్నావా? మరకతమ్మని నువ్వే తీసుకుంటొచ్చుగా. నేనే తీసుకునేవాడిని. ఇదిగో మీ అల్లుడు వల్లే ఓహో. వీడి మాట విని స్వామీజీని కలిసి మీ అందరిని అనవసరంగా లేపి ఎందుకులేండి ఇప్పుడు. తమ్ముడు మావయ్య, బుచ్చిగా ఒక్క నిమిషం అండి మావయ్య. ఏంట్రా మనం ఆ మణిని ముట్టుకుని ఉంటే ఆ రాజుగారి దయ్యం మనం చంపేది తోలు తీరిపోయి తెలుసా? చేతితో తీస్తేనే ప్రాబ్లం. పట్టుకొని తీసుకునేవాడిని. రే, ఇంత చేసి నాకు ఆ మాత్రం ప్లాన్ చేయడం తెలీదా? తెలియదురా. ఏంట్రా అప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి దానికి నేనే పీకా అంట. ఏంటి నీ ఉద్దేశం? ఇదిగో నువ్వే ఉంచుకో. ఎందుకురా నా మీదకి ఇసిరావు? ఇదిగో ఇంటర్వెల్ అయిపోయి అందరూ వచ్చేసారా? త్వరగా లేవరా, అప్పుడే కదా సీన్ లోకి వెళ్ళగలం. రే బుచ్చిగా. మాయా, ఏమ్మా నేను ఎక్కడున్నా? మశానం వైపు తల పెట్టుకుని అడ్డంగా పడుకున్నావు. లేచి కూర్చో. నాకేం కాలా? అది డూప్లికేట్ రాయి. అది ఇతన్ని భయపెట్టడానికి ఇసిరితే పొరపాటును మిస్ అయి నీ చేతిలో పడింది అంతే. అది డూప్లికేటా? ఇంకా అర్థం కాలేదా అబ్బాయి? ఆడు ఒరిజినల్ ఎక్కడో దాచేసి మనందరినీ ఎర్రి పప్పలు చేశాడు. లేదు మావయ్య, నేను తాకగానే అదేం వచ్చింది నాకు కనిపించింది. ఎవరు? ఆత్మ. ఆడు తెలుగు మాస్టర్ బుచ్చిగా. ఇదిగో తెలుగు మంత్రులు వీడి కలుసుకుందాం. ఇదిగో సచ్చినోళ్ళు లెక్క పడుకున్నా పంతులు ఎన్నిసార్లు లేపాలే? ఈ నరోజు పాతేసాం కదా, మరి ఎలా? అరే అడ్రస్ కి అయితే కంట్రీలో వచ్చాడు, కానీ 4 మాటలు మాట్లాడినా లేదో మళ్ళా పైకి పోయిండా ఏమి? ఆ తెలుగు మాస్టర్ ఆత్మ మాత్రం ఇళ్ళు దూరట్లేదు. దానికి ఎందుకు చెవులో పంపు కొడతావు? తప్పుగా. అరే 16 సార్లు పొందబెట్టే బదులు పెట్రోల్ పోసి తగలబెట్టా. తీసుకునేరా ఏంట్రా?
శతాబ్దానికి చెందిన ఆంధ్రులకు సంబంధించిన ఒక మరగదమణి నిన్న దొంగిలించబడింది. నేటి వరకు మరగదమణిని కాపాడుతూ వస్తున్న పురావస్తు శాఖ అధికారి పాండురంగారావు ఈ చోరీకి పాల్పడింది ట్వింకల్ రామనాథ్వేనని లిఖిత పూర్వకంగా కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. దీని గురించి పాండురంగారావు గారు పత్రిక విలేకరులకు మరకతమణిని దొంగిలించింది ట్వింకిల్ రామనాథ్. ఆయన గ్యాంగ్ ని పంపించారు. వాళ్ళు నన్ను కార్లో ఎత్తుకెళ్లిపోయారు. ఆడి దగ్గర ఉన్నదే డూప్లికేట్, అది నొక్కేసామని కంప్లైంట్ ఇస్తున్నాడు. ఏంది మా వాడి స్కెచ్? బాసు ఏదైనా సిల్క్ స్మిత్ పాడేసుకో బాసు. లేదురా, వాడి దగ్గర ఉన్న డూప్లికేట్ వాడికే తెలియదు. తెలుసుంటే వాడు అసలు కమిషనర్ ఆఫీస్ దగ్గర వెళ్ళుండాడు కాదు. అక్కడున్న ఒరిజినల్ కొట్టేసి ఇంకోటి ఎవడో డూప్లికేట్ పెట్టారా. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఆ వ్యక్తినే. ఏమయ్యా పాండురంగారా, మరి నువ్వు వాకింగ్ చేస్తున్నప్పుడేగా కిడ్నాప్ చేసింది? మళ్ళీ వచ్చావా? వాకింగ్ చేస్తే కిడ్నాప్ చేస్తున్నారని ఇప్పుడు జాగింగ్ చేస్తున్నా. ఇప్పుడు దమ్ముంటే ఎవరినైనా వచ్చి తీసుకెళ్ళి చూసింది చాలు టీవీ. కిడ్నాప్ చేస్తే నల్లగుడ్డ కట్టాలేమో. నమస్కారం, నేను తెలుసు కదా. అట్ ద ఇయర్ 1982 మేము ఒకసారి విజయనగరంలో కృష్ణదేవరాయల వారి చెప్పలు వెతకడానికి వెళ్ళినప్పుడు అచ్చం మీ పోలికలతో ఉన్న గ్రామస్తుడు ఒకడు మాకు సాయం చేశాడు. వాడు బ్రతికుండే ఛాన్స్ ఇప్పుడు లేదు. మీరు బ్రతికున్నారు గనక మీరు వాడవడానికి అవకాశము లేదు. మీరెవరో నాకు తెలియదండి. తాగడానికి నీళ్లు రెడీగా ఉంచు. ఎస్ బాస్. మరగతమణిని ఎత్తుకెళ్లాడని కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చావే, ఆ ట్వింకిల్ రామనాథ్ అని నేనే. చూడండి, ఇది చాలా తప్పు. అందరు ఇష్టానికి ఎత్తుకొచ్చి అడ్డమైన చోట్ల పెట్టడానికి నేనేమైనా ప్రాచీన కాల విగ్రహాన్నా? ఆగు, ఎత్తుకొచ్చిన నేనే మూసుకుని కూర్చుంటే ఎందుకు అలా అరుస్తావు? ఓ 3 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. చెప్పండి. ఆ రాయిని తీసుకురమ్మని పోయిన వారమే నన్ను ఒకటి అడిగాడు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే ఆ రాయిని నేనే కాజేసానని కమిషనర్ కంప్లైంట్ ఇచ్చావో దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కమిషనర్ వచ్చి నన్ను అడగబోయేది లేదు. ఒకవేళ వచ్చి అడిగి రాయి నా దగ్గర లేదంటే ఎదవయ్యేది ఎవడు? మీరే సార్. పెద్ద మనిషిరా. అందుకని ఆ మరకతమణిని నేనే తీసుకుందామని డిసైడ్ అయిపోయా. నువ్వు చేయాల్సింది ఏమిటంటే నేను ఎత్తుకెళ్ళింది ఎవరు, ఎంతమంది, వాళ్ళ ఆనవాళ్ళు వివరాలు చెప్పావంటే చెప్తే నన్ను పంపించేస్తారా? పంపించేద్దామని అనుకున్నాను. కానీ నీ కళ్ళగంతలు విప్పేటప్పుడు నేను నీకు దండం పెట్టాను, గుర్తుందా? అప్పుడు నువ్వు నా తిరిగి దండం పెట్టావా? దండం పెట్టాడా? పెట్టాడనుకుంటా బాస్. ఎరా? లేదన్నా, దండం పెట్టలేదు. ఈ అబ్బాయి చెప్పేది కరెక్ట్. నేను మీకు దండం పెట్టలేదు. మళ్ళీ పెద్ద మనిషి అనిపించుకున్నావు. లోపలికి రా. బాయ్. నేను ఒక్కనే రమ్మన్నాను కదరా. బాయ్ మనోళ్ళే బాయ్, ఊరికే భయపడక. రామదాస్ అన్న కదా, అంటే గెటప్ మారిందే. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఏంటి మీ గొంతు మారిపోయింది? అంటే మీరు ఆయన చూసి చాలా రోజులు కదా బాయ్, అందుకని మర్చిపోయి ఉంటారు. కొంచెం ఇదేంటో చూసి చెప్తారా బాయ్? ఏంటిది? మరకతమణి బాయ్. చిన్నప్పుడు ఇది ఎక్కడిది? తీసుకుని అర్జెంట్గా వెళ్ళిపోండి. గింత దానికే గంత గడబడి చేస్తున్నాం రా. రేయ్, ఈ అమ్మాయి ఏంట్రా మొగ్గంతో మాట్లాడుతోంది? ఏం భాయ్, నీ చెవులు చచ్చిపడ్డాయా? ఇందాకేమో రామదాస్ అన్న గొంతు మారిపోయిందన్నావు, ఇప్పుడేమో ఆ పిల్ల జెంట్స్ వాయిస్ లో మాట్లాడుతున్నావు. గదే కదా. మళ్ళీ విను, జెంట్స్ వాయిస్. ఏమేనాలయ్యా నువ్వు? అయ్యో, ఇప్పుడు ఏం చేయబడ్డావయ్యా? బాయ్, ఆ డూప్లికేట్ మనీని ఎవరు చేశారో కొంచెం చూసి చెప్పగలరా? డూప్లికేటా? అవును బాయ్. అబ్బా, పనితనం గొప్పగా ఉంది. మిషనే లేకుండా చేత్తో ఇంత బాగా చేశాడు. ఇప్పుడున్న ఎవడైనా సరే తల్లకిందులు తపస్సు చేసినా ఇలా చేయలేడు. ఇది చేసి కనీసం 20 సంవత్సరాల పైన అయింటుంది. ఆ టైంలో ఇది ఎవరు చేసి ఉంటారో చెప్పగలరా? చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళలో గొప్పోడు గండిపేట బద్రి.
రే ఇదేరా అన్నా బద్రీనాథ్ మావిని కలవచ్చు ఎప్పుడు బద్రీనాథ లోపలే ఉన్నారు, త్వరగా వెళ్ళండి లేదంటే మావి వెళ్ళిపోతారు. లోపలే ఉన్నారట. ఏంటి రోజు మిల్క్? అమ్మ ఎదవల్లరా, ముసలాడికి మిల్క్ ఏ దిగట్లేదు. బయట చూసావా, లీటర్ రోజు మిల్క్ చూరేస్తున్నారు. ఎవరండి? బద్రీనాథ్ మావయ్య మేము పెయింట్ పెయింట్. నాన్నకు చుట్టాలు అవుతారా? అవునండి. మీరైనా పాలు పోసి చూడండి, ప్రాణం పోతుందేమో చూద్దాం. ఇష్టం అండి. రండి, ఒక గ్లాసు రోజు మిల్క్ తాగొద్దాం. రండి, జరగండి. బాధపడుతున్నట్లేదు. ఏమ్మా, నీకు రోజు మిల్క్ పడదా? బయలుదేరు. తాత తాత అన్నా, మీకు చావబోయే వాళ్ళ టైం తెలుస్తుందన్నారు కదా, ఈయనకి ఇంకా ఎంత టైం ఉంది? ఆల్రెడీ డెడ్ లైన్ దాటిపోతున్నాడు. ఏదైనా అడగాలంటే తొందరపడి అడుగు. త్వరగా. అయ్యా, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రే తిరుపతి, ఆ తలుపు మూసే. రే నువ్వు ఇది మూసే. చేయి పట్టుకో. అడుగు, ప్రాణం పోకుండా మేము ఆపేస్తాం. తాత ఇదేంటి తెలుసా? మీరేనా ఇది తయారు చేసింది? ఇది చేయమని ఎవరు తాత? ఆయన పేరేంటి? చెప్పండి తాత, ఆయన పేరేంటి? మాకు అర్థం కదా, ఇది చేయమన్నాడు పేరేంటి? చెప్పండి తాత, పేరు పేరేంటి? ఇది చేయమన్నాడు పేరు చెప్పండి. చిన్నప్పుడు గట్టిగా పట్టుకోమంటూ వదిలేసేవట్రా. పోయాడు చూడు. గాలి ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల తాత ఆ ముసలోడు సచ్చేలోపు ఏది సరిగ్గా చెప్పకుండా ముక్కుతూ మూలుగుతూ మన్నే కన్ఫ్యూజన్ లో పెట్టి చచ్చాడే. చివరిగా తను చనిపోయేటప్పుడు క్యాలెండర్నే చూసారా? నాకు తెలిసి అందులో కృష్ణుడు పెయింటింగ్ ఉంది. అది ఒకవేళ ఆ వ్యక్తి పేరు కృష్ణ అయినొచ్చుగా. అయ్యుండొచ్చు. మరి దీనికి ఏంటి అర్థం? ఈడబెట్టే ఒకవేళ అది హారమై ఉండొచ్చు కదా. ఒకవేళ హారమే అయితే ఏ హారం? పట్టేశా. కృష్ణుడి గుళ్ళో పెడతారే, అదే పలహారం. అదే ఏ సంకలో సెగ్గడ్డం కాదు, గుట్లు ఊడిపోతాయి. మస్తు చెప్పా. అందరూ నవ్వు కొంచెం సీరియస్ ఆలోచన. సీరియస్. ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు. నేను లోపలికి వెళ్ళి ఆలోచించేస్తా. బయట ఏం బీకలే, లోపల ఏం బీక్తావరా? అది కౌస్తుభమనేనా లేక ఇంకే? నువ్వు బిచ్చమతే కాదు? అవునరా, ప్రాణం పోయే సమయంలో ఓ చక్కటి క్లూ ఇచ్చాను. మీలో ఒక్కరైనా కనిపెట్టారా? ఆ బాబు మాత్రం పేరు కృష్ణ అని కరెక్ట్ గా కనిపెట్టాడు. ఆడేనా? మేము కనిపెట్టాం. ఆయన మెడలో ఉన్నదే కౌస్తుభమనేగా. అది శతస్కోప్ రా. అవునా? అయితే ఆయన పేరు స్టెథోస్కోప్ కృష్ణుడా? డాక్టర్ రా, డాక్టర్ కృష్ణ. అవును కదా.